మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు మీకు ఒక టేస్ట్ని పరిచయం చేయబోతున్నానండి. టేస్ట్ అనగానే మనము మార్నింగ్ చేసే టిఫిన్స్లలో ఎక్కువగా ఇష్టపడేది ఇడ్లీ దోశ కదా. ఆ ఇడ్లీ దోశలోనే మనకి తక్కువ రేట్లో ఇస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉండే ధరలో ఇస్తూ కొన్ని ఏళ్ల నుంచి కూడా వరంగల్లో ఫేమస్గా ఉంటున్న ఇడ్లీ సెంటర్కి అయితే ఇప్పుడు నేను వచ్చానండి. మీకు కూడా పరిచయం చేయబోతున్నాను. ఇక్కడ ఇడ్లీ కాస్ట్ 2 రూపీస్. మీరు విన్నది నిజమే. 2 రూపీస్కి ఒక ఇడ్లీ చొప్పున 5 రూపాయలకు దోశ చొప్పున కొన్ని ఏళ్ల నుంచి కూడా ఇస్తున్నారు. ఇదంతా కూడా లేబర్ కాలనీ అంటారనమాట. సో చర్చికి ఆపోజిటే వీళ్ళది ఉంటుందన్నమాట ఇక్కడ అవుట్లెట్. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. ఎప్పుడు చూసినా మార్నింగ్ టైంలో అయితే విపరీతమైన రష్ ఉంటుంది. ఇక్కడ నుంచి వర్క్కి వెళ్ళే వాళ్ళు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. సో వాళ్ళకి చాలా రీజనబుల్ అనిపిస్తూ ఉంటుంది. మనము ఇక్కడ వీళ్ళ ప్యాకింగ్లో కూడా చూడొచ్చు, చాలా చిన్నగా ఉంటాయి ఇడ్లీ. ఆ ఒక ఇడ్లీ 2 రూపీస్ చొప్పున వాళ్ళకి ప్లేట్ ఇడ్లీ అట్లా కూడా ఇస్తూ ఉంటారనమాట. సో స్టీమ్ అంతా కూడా ఇక్కడే వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. 2 చట్నీలు, ఒక చట్నీ ఇస్తారు దోశకి ఇంకా ఇడ్లీకి, రెండింటికి కలిపి కూడా మనకి చట్నీ ఉంటుంది. అది కూడా పల్లి చట్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కొన్ని ఇయర్స్ నుంచి కూడా మనకి ఈ స్టవ్ మీద చూడొచ్చు. ఆ ఇడ్లీ పాత్ర అది వెంబటెంపటి తీస్తూ ఉంటారు. ఒక 4-5 ప్లేట్స్ అట్లా ఉంటున్నాయి అన్నమాట. సో ఇమీడియట్గా తీసి వాళ్ళకి అప్పటికప్పుడు సర్వ్ చేస్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ 5:30 to 6 అట్లా వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. 9-9:30 కల్లా ఇక్కడ ఏమీ ఉండవు, క్లోజ్ అయిపోతాయి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. ఇది బిజీ టైమే, బట్ వాళ్ళకి ఏంటి, ఎట్లా నడుపుతున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఇదంతా తెలుసుకుందాం. నమస్తే అండి. మేడం నమస్తే. మీకు సుమన్ టీవీకి స్వాగతం. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇది రన్ చేస్తున్నారు? వచ్చేసి మాది వచ్చేసి ఇప్పటికి 27 ఇయర్స్ అవుతుంది. 27 ఇయర్స్. ఓకే. అప్పటి నుంచి కూడా ఇది 2 రూపీసేనా? 50 పైసా నుంచి 1 రూపీ, ఇప్పుడు 2 రూపీస్. కరోనా నుంచి 50 పైసా. కరోనా నుంచి 2 రూపీస్ చేశారు. ఈ చట్నీ ఏంటి, దేంతో ప్రిపేర్ చేస్తారు? పల్లి చట్నీ. ప్యూర్ పల్లి. ప్యూర్ పల్లి. ఎట్లా ఉంటుంది మీకు కస్టమర్ ఫ్లోట్ అంతా కూడా? బాగుంటుంది. చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి అందరికి చిన్నగా ఉన్నాయి కాబట్టి అందరు ఇష్టపడి తీసుకుంటారు. ఎందుకు మరి అన్నిటికన్నా విభిన్నంగా మీరు ఆలోచించి ఇదేందుకు స్టార్ట్ చేశారు? అమ్మా నాన్న వాళ్ళు అట్లా ఇదే స్టార్ట్ చేసిండ్రు, దాన్నే ఇక కంటిన్యూ చేస్తున్నా. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు ఇక్కడ. స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ బాక్స్ చిన్నపిల్లలకు. అవునవును, వాళ్ళ కోసం బాగా. మీకు ఎన్ని గంటల వరకు క్లోజ్ అయిపోతుంది మొత్తం కూడా? 11:30 వరకు అయిపోతుంది. 11:30 వరకు మొత్తం అయిపోతుంది. దోశ ఇంటి దగ్గర నుంచే నేను పొద్దున్నే వేసుకొని వస్తా, మళ్ళీ మా వాళ్ళు చేసి ఇస్తా అంటే నేను అమ్ముతున్నాను. ఈవినింగ్ టైమ్స్ లో పెట్టరు? లేదండి, ఈవినింగ్ మార్నింగ్. రెండే రకాలు కదా, మరి మీరు ఎప్పుడు పెంచాలనుకోలేదా? లేదు, అస్సలకి లేదు. మీకు ఇక్కడికి చాలా నాకు ఇది చిన్నవి కాబట్టి కొద్దిగా రిస్క్ అయినా కానీ కస్టమర్స్ అయినా కానీ చాలా ఓపికతో ఆగుతారు. వాళ్ళు నేను ఇచ్చేదాకా వాళ్ళే నిలబడి తీసుకొని వెళ్తారు. దీంట్లో మేకింగ్ లో మీకు ఇప్పుడు సోడా అట్లాంటివి ఏమైనా యూజ్ చేస్తారా? ఇడ్లీకి, దోశకి లైట్గా ఉంటుంది, ఏదైనా బాగా పెట్టలేదు. మినపప్పు ఇంకా బియ్యం రెగ్యులర్ గా వాడుకునేది కదా మనం ఇడ్లీ పిండి ఉన్న మినపప్పు. విన్నారు కదండి, వీళ్ళకి మార్నింగ్ స్టార్ట్ అవుతుందంట 5:30 to 6 వరకు అన్నీ పెట్టేసుకుంటారు. మళ్ళీ 11:30 వరకు అంతా కూడా క్లోజ్ అయిపోతుందంట. ఒకసారి నేను కూడా వీళ్ళ టేస్ట్ చూస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇడ్లీ అండ్ దోశ 2 రూపీస్కి ఇడ్లీ, 5 రూపీస్కి దోశ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను మీకు కూడా ఎలా ఉందని. సో ఫైనలీ 2 రూపీస్ ఇడ్లీ నేను నా చేతిలోకి తీసుకున్నాను. చూడండి, విత్ పల్లి చట్నీ. మనకి ప్లేట్కి 10 ఇడ్లీస్ ఇస్తారంట వీళ్ళు, విత్ పొడితోని. చూడండి, బుల్లిగా ఉన్నాయి. బట్ 2 రూపీస్ అంటే చాలా అఫోర్డబుల్ ఈ రోజులలో. మనకి ఏది రావట్లేదు కూడా 2 రూపీస్కి. ఇంత బాగా మనకి హెల్దీ ఫుడ్ వస్తున్నప్పుడు దాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. నేను టేస్ట్ ఇస్తాను సరే. ఇది టేస్ట్ ఎలా ఉందంటే అండి, మనకు అమ్మమ్మల కాలంలో రోట్లో పల్లి చట్నీ నోడుతూ ఉంటారు కదా, అంత అథెంటిక్ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది లేబర్ కాలనీలో ఉంటుంది, చర్చ్ ఆపోజిట్లో.
మోస్ట్ హైజెనిక్ అని చెప్పచ్చు. ఈ రోజులలో ఇట్లాంటి ఫుడ్ దొరకడం చాలా కష్టము, అసలు మిస్ చేసుకోకండి. సో ఇలా మనం ఏదైనా కూడా డిఫరెంట్గా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వీళ్ళు కూడా ఇన్ని ఇయర్స్ నుంచి కూడా రన్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇట్లాంటి ఆలోచన చేయండి. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అసలు.